పాత నిబంధన యొక్క పూర్వ చరిత్రను గురించి మనము తెలుసుకుంటూ వస్తూ ఉంటున్నాము. అనేక విషయాలు లాస్ట్ టైం క్లాస్ లో మనం చూసాం. బైబిల్ ఏ విధంగా అనువాదం జరిగింది, దీని యొక్క పుట్టుపూర్వోత్తరాలు ఏంటి అనేటువంటిది ఈ దినము చూద్దాం. గమనించండి. అనగా మనకి పాత నిబంధన గ్రంథం కానీ లేదా 66 పుస్తకాల గ్రంథం కానీ ఈ మొత్తం బైబిల్ మన చేతికి ఎలా వచ్చింది అనేటువంటి చూసినప్పుడు కొన్ని ప్రాముఖ్యమైనటువంటి విషయాలు తప్పకుండా మనము బైబిల్ జ్ఞానాన్ని కలిగి ఉండాలా అనేటువంటి ఉద్దేశంతో ఈ విషయాలు మీ ముందుకు తీసుకొని వస్తూ ఉంటున్నాను. కాబట్టి దయచేసి గమనించండి. ఇవన్నీ కూడా మీరు గుర్తు పెట్టుకోవాలని చెప్పి నేను మనవి చేస్తూ ఉంటున్నాను. రైట్. బైబిల్ అనువాద చరిత్ర యొక్క కాలక్రమం ఎలా జరిగింది? మీరు ఒకవేళ అంటే నేను తెలుగు ఇంగ్లీష్ రెండు చేశాను ఈ కొన్ని స్లైడ్స్. కాబట్టి మీరు ఒకవేళ మేము ఎలా ఇది ఇంగ్లీష్ మాకుంటే బాగుంటది అని మీలో ఎవరన్నా అనుకుంటే నేను అందుకొరకు అని చెప్పి తెలుగులో చేశాను, ఇంగ్లీష్లో కూడా చేశాను. గమనించండి, ఇది ఇంగ్లీష్ లో చూడొచ్చు. నేను ఎక్కువగా తెలుగులోనే మీకు టీచ్ చేస్తాను. క్రీస్తు పూర్వము 1400 సంవత్సరాలు అంటే మోషే గారికి ప్రభు మొట్టమొదటిగా తనకి 10 ఆజ్ఞలు ఇచ్చినటువంటి సందర్భం. మనము ఒకవేళ చరిత్రలోనికి వెనక్కి వెళుతూ ఉంటున్నట్లయితే క్రీస్తు పూర్వము 1400 సంవత్సరాల కాలములో ఈ విధంగా మోషేకి దేవుడిచ్చాడు అనేటువంటిది మనం చూస్తూ ఉంటున్నాం. గమనించండి, అది దేవుని మొదటి వ్రాతపూర్వక వాక్యం అన్నమాట. అనగా దేవుడే తన స్వహస్తాలతో మానవుని కొరకు తను కొన్ని విధి విధానాలని, మానవుడు అనుసరించవలసినటువంటి సరైనటువంటి విధానాన్ని తను వ్రాసి ఇచ్చినట్లు 10 ఆజ్ఞలు మొదటిగా వ్రాసి ఇచ్చినట్లు మనకి తెలిసి ఇదంతా మనం చరిత్రలో చూస్తూ ఉంటున్నాం అనమాట. అది ఎప్పుడు జరిగింది అని అంటే మొట్టమొదటిగా క్రీస్తు పూర్వము 1400 సంవత్సరాల కాలంలో జరిగినటువంటిది. తర్వాత మనము 500 సంవత్సరాల కాలంలో అంటే క్రీస్తు పూర్వము 500 సంవత్సరాల సమయంలో పాత నిబంధన యొక్క 39 పుస్తకాలను తయారు చేసి వాటి యొక్క అసలు ప్రతులను మాన్యుస్క్రిప్ట్స్ అంటారు. అంటే అర్థం ఏంటంటే చేత్తో రాసినటువంటి అన్నమాట, చేవ్రాతతో ఉన్నటువంటి పత్రాలు అన్నమాట. ఈ మాన్యుస్క్రిప్ట్స్ 500 సంవత్సరాల కాలంలో, క్రీస్తు పూర్వము 500 సంవత్సరాల కాలంలో అంటే 5వ శతాబ్దము అనొచ్చు అనమాట. క్రీస్తు పూర్వము 5వ శతాబ్దం లేదా ఇది 6వ శతాబ్దం అని కూడా పిలవచ్చు మనం. ఈ యొక్క సమయంలో 39 పుస్తకాలు, పాత నిబంధన యొక్క 39 పుస్తకాలు హీబ్రూలోను, నేను ఇంతకు ముందు మీకు జ్ఞాపకం చేశాను, మనకి పాత నిబంధన అంతా కూడా హీబ్రూలోను మరియు అరామీలోను కొన్ని పుస్తకాలు రాయబడి ఉంటున్నవి అనేది నేను మీకు జ్ఞాపకం చేశాను. కాబట్టి ఈ 39 పుస్తకాలను తయారు చేసి అసలు ఆ మాన్యుస్క్రిప్ట్స్ ని వాళ్ళు మనకి ఇచ్చినట్టు చూస్తూ ఉంటున్నాం మనం. అది క్రీస్తు పూర్వము 500 సంవత్సరాల కాలంలో జరిగినటువంటిది. తర్వాత క్రీస్తు పూర్వము 200 సంవత్సరాల కాలంలో 39 పాత నిబంధన పుస్తకాలు మరియు 14 నిన్న మీకు జ్ఞాపకం చేశాను అపోక్రిఫా పుస్తకాలు. అవి కూడా గ్రీకులో ఉన్నటువంటి గ్రంథాలు, అనగా అవి కూడా మాన్యుస్క్రిప్ట్సే. అనగా గ్రీకులో తెలుగులో గ్రీకులో రాసినటువంటి, చేత్తో రాసినటువంటి అన్నమాట. గ్రీకులో చేత్తో రాసినటువంటి మాన్యుస్క్రిప్ట్స్ అవి 200 సంవత్సరాల కాలంలో మనకి మొత్తము అనగా 39 + 14 అనగా ఎన్ని వస్తున్నాయి అప్పుడు మనకి 53 చూస్తున్నట్టుగా 43 అంతే కదా, 53 పుస్తకాలు మన చేతికి ఉన్నట్టు చూస్తున్నాం మనం, అనగా పాత నిబంధన పుస్తకాలు. తర్వాత 1వ శతాబ్దంలో అనగా
క్రీస్తు శకము ప్రారంభం అవుతూ ఉంటుందన్నమాట. అప్పుడు మనకి క్రొత్త నిబంధన యొక్క 27 పుస్తకాలను తయారు చేసి అవన్నీ కూడా గ్రీక్ మాన్యుస్క్రిప్ట్స్ అనమాట. అప్పుడు కూడా చేవ్రాతలే, ప్రింటింగ్ ప్రెస్లు లేవుగా అప్పుడు. అందుకనే నేను మొదటి జ్ఞాపకం చేశాను పోయిన వారంలో మీకు. శాస్త్రులు ఉన్నారు, స్క్రైబ్స్ అని అన్నాం మనం. వాళ్ళు ఇవన్నీ కూడా కాపీస్ చేస్తూ ఉంటారనమాట, చేత్తోనే చూసి రాస్తూ ఉంటారనమాట. అంటే ఎన్ని రాసి ఉంటారో మీరు గమనించండి. నేను అది కూడా జ్ఞాపకం చేశాను మీకు. అనగా మన యొక్క ఏది ఈ డెడ్ సీ స్క్రోల్స్ అని జ్ఞాపకం చేశాను. మృత సముద్రం దగ్గర దొరికినటువంటి చుట్టలు వాటన్నిటిని గురించి కూడా మనం తెలుసుకుంటూ ఉంటున్నట్లయితే అక్కడ అది కూడా అన్ని మాన్యుస్క్రిప్ట్స్ అన్నమాట. అనగా చేతితో రాసినటువంటి అనేది చూస్తున్నాం మనం. ఇది మనం చూసినట్లయితే 27 పుస్తకాలు క్రొత్త నిబంధనకు సంబంధించినటువంటి గ్రీక్ లో ఉన్నటువంటివి 1వ శతాబ్దంలో చూస్తున్నాం మనం. తర్వాత క్రీస్తు శకము 315లో అలెగ్జాండ్రియా బిషప్, నిన్న కూడా అప్పుడు సోమవారం కూడా జ్ఞాపకం చేశాను మీకు. అథనేషియన్ అనేటువంటి ఒక బిషప్ క్రొత్త నిబంధనలో 27 పుస్తకాలని ఆయన వాటి యొక్క అనగా ఇదే కొలబద్ధమైనటువంటివి, కొలమానమైనటువంటివి, కాకపోతే కెనానిసిటీకి నిలబడినటువంటి గ్రంథాలు అని ఈ బిషప్ అథనేషియన్ ప్రతిపాదించినట్టు మనం చూస్తూ ఉన్నాం. ఇవి అంటే ఈ 27 పుస్తకాలే లేఖనాలకి కొలమానంగా అంటే కొలబద్ద అని నేను ఇదివరకు జ్ఞాపకం చేశాను. అనగా కెనానిసిటీ అనే పదాన్ని జ్ఞాపకం చేశాను మీకు. తర్వాత క్రీస్తు 382లో జెరోమ్ యొక్క లాటిన్ వల్గేట్ స్క్రిప్ట్స్, మాన్యుస్క్రిప్ట్స్, అవి కూడా లాటిన్ వల్గేట్ అంటే లాటిన్ లో ఉన్నటువంటి ఈ యొక్క గ్రంథాలని మనం వల్గేట్ అని అంటున్నాం అనమాట. అందుకని లాటిన్ వల్గేట్ మాన్యుస్క్రిప్ట్స్ అని అన్నాం. మాన్యుస్క్రిప్ట్స్ అంటే చేతితో రాసినటువంటి అని మళ్ళీ జ్ఞాపకం చేస్తున్నాం. మొత్తము 80 పుస్తకాలు ఉన్నాయి. అది 39 అంటే ఇక్కడ పరీక్ష అనబడ్డది పాత నిబంధన పుస్తకాలు, తర్వాత 14 అపోక్రిఫా పుస్తకాలు, తర్వాత 27 పాత నిబంధన పుస్తకాలు అన్నమాట. క్రీస్తు శకము 500లో అనగా క్రీస్తు పుట్టిన తర్వాత 500 సంవత్సరాల కాలంలో లేఖనాలన్నీ కూడా 500 భాషలకు అనువదించబడ్డాయంట. ఆ టైంకి 500 భాషలకి అనువదించబడ్డాయి, ట్రాన్స్లేట్ చేయబడ్డాయి అన్నమాట. గమనించండి. ఆ తర్వాత 600 ఏడీలో లాటిన్ స్క్రిప్చర్ కోసం అనుమతించబడినటువంటి ఏకైక భాష అన్నమాట లాటిన్ అనేటువంటి భాష. అప్పుడు రోమన్ కాథోలిక్స్ వాళ్ళు వాళ్ళ ప్రాబల్యంతో లాటిన్ లోనే స్క్రిప్చర్ ఉండాలా, ఎవరైనా చదివితే లాటిన్ లోనే చదవాలా అనేటువంటి దృక్పథంతో ఆ ఏకైక భాష లాటిన్ ఉండాలా అనే ఉద్దేశంతో స్క్రిప్చర్ ని లాటిన్ లోనే ఉంచారనమాట. క్రీస్తు శకము 995, క్రీస్తు శకం 995 ఏడి అన్న క్రీస్తు శకమే, తెలుగులో ఇక్కడ మనం చూస్తున్నాం. ఆంగ్లో సాక్సన్ అనేటువంటి ఇక్కడ మనం చూసినట్టు అనగా ఆంగ్ల భాష యొక్క ప్రారంభ మూలాలు, అంటే ఆంగ్ల భాష మొట్టమొదటిగా మరి ప్రారంభమైనటువంటి ఈ సందర్భంలో అది క్రొత్త నిబంధన యొక్క అనువాదాలు అప్పుడు మొదలైనవి అనమాట, 995 సంవత్సరంలో అనమాట. తర్వాత 1384 సంవత్సరంలో పూర్తి బైబిల్ మాన్యుస్క్రిప్ట్ అది మొదట తీసుకొని వచ్చినటువంటి ఆయన విక్లిఫ్, ఇక్కడ వైక్లిఫ్ అని పడ్డది, విక్లిఫ్ అనేటువంటి ఆయన మొదట తీసుకొని వచ్చాడనమాట. అది కూడా మాన్యుస్క్రిప్టే, చేతితో రాసినటువంటియే. అప్పుడు ప్రింటింగ్ ప్రెస్లో ప్రింటులు చేయటానికి. కాబట్టి విక్లిఫ్ అనేటువంటి గొప్ప భక్తుడు ఆయన మొట్టమొదటిగా ఈయన చేతితో రాసి పూర్తి బైబిల్ ని తీసుకొని వచ్చినట్టు చూస్తున్నాం. అది మొత్తం 80 పుస్తకాలు, అంటే పాత నిబంధన, క్రొత్త నిబంధన ప్లస్ ఈ యొక్క అపోక్రిఫా పుస్తకాలు. తర్వాత 1455 సంవత్సరంలో గూటెన్బర్గ్ ఆయన ప్రింటింగ్ ప్రెస్ ని కనుగొన్నాడు, ప్రింటింగ్ మిషన్ ని కనుగొన్నాడు ఆయన. అప్పుడు పుస్తకాలు ఇక వ్యక్తిగతంగా చేత్తో రాయడానికి బదులుగా భారీగా వాళ్ళు చేత్తో రాయకుండా ప్రింటింగ్ ప్రెస్ వచ్చింది కాబట్టి ఉత్పత్తి చేయడానికి వాటిని బయటికి తీసుకొని రావడానికి ప్రయత్నం చేశారు. అప్పటి వరకు ముద్రించినటువంటి మొదటి పుస్తకం ఏంటంటే లాటిన్ లో ఉన్నటువంటి బైబిల్, అంటే
ఆయన గుటెన్బర్గ్ బైబిల్ అని అన్నారు అప్పుడు. ఎందుకంటే ఆయనే మొట్టమొదటిగా ప్రింటింగ్ ప్రెస్ ద్వారా తీసుకొని వచ్చాడు కాబట్టి ఆయన అందుకని గుటెన్బర్గ్ బైబిల్ అన్నారు ఆ దినాల్లో. అది లాటిన్ లోనే తీసుకొని వచ్చారనమాట. తర్వాత క్రీస్తు 1516 సంవత్సరంలో ఎరాస్మస్ అనేటువంటి ఈయన గ్రీక్ లాటిన్ సమాంతర క్రొత్త నిబంధనను ఉత్పత్తి చేశారన్నమాట. తర్వాత క్రీస్తు 1522 సంవత్సరంలో మార్టిన్ లూథర్ యొక్క జర్మన్ క్రొత్త నిబంధన బయటకు వచ్చింది. జర్మన్ భాషలో క్రొత్త నిబంధన బయటకు వచ్చింది అనమాట. ఇంకొక విషయం మీరు ఇక్కడ గమనించినట్లయితే మొట్టమొదటిగా ఈ యొక్క ఏది మన ఇండియాలో కూడా తమిళ్లో మొట్టమొదటిగా లూథరన్స్ తమిళ్లో ట్రాన్స్లేట్ చేశారు బైబిల్ని ఇక్కడికి వచ్చినప్పుడు అనమాట. అప్పుడు అయితే ఈ లూథరన్స్ తమిళ్లో ట్రాన్స్లేట్ చేయటాన్ని బట్టి మనకి ఎక్కువగా సౌత్ లో క్రైస్తవులు కనిపిస్తూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళ భాషలో బైబిల్ వచ్చి వాళ్ళు చదువుకొని దేవుణ్ణి అంగీకరించినటువంటి ఈ సందర్భాలని, వాళ్ళ హృదయాలు వెలిగించబడినటువంటి సందర్భాలని మనం చూస్తాం అన్నమాట. తర్వాత క్రీస్తు 1526 సంవత్సరంలో విలియం టిండేల్ ఆయన మొట్టమొదట క్రొత్త నిబంధన వచ్చినట్టు చూస్తాం. ఆయన ద్వారా ఆంగ్ల భాషలో ముద్రించినటువంటి మొట్టమొదటి క్రొత్త నిబంధన బైబిల్ అది. ఇంతకు ముందు అంతా కూడా లాటిన్ లో ఉండేవి అన్నమాట. కానీ ఇప్పుడు అవి ఆంగ్ల భాషలో వచ్చినటువంటిదిగా మొట్టమొదటిగా ఆంగ్ల భాషలో వచ్చినట్టు చూస్తున్నాం మనం. గమనించండి. తర్వాత క్రీస్తు 1535 సంవత్సరంలో మైల్స్ కవర్డేల్ బైబిల్ అనే పేరు మీద వచ్చింది అనమాట. మైల్స్ కవర్డేల్ మీద బైబిల్ వచ్చింది అనమాట. ఆంగ్ల భాషలో ముద్రించినటువంటి మొట్టమొదటి పూర్తి బైబిల్ అనమాట. ఇంతకు ముందు మనం గమనించినట్లయితే ఆంగ్ల భాషలో క్రొత్త నిబంధన ఒక్కటే వచ్చింది అనమాట. కానీ ఇప్పుడు మైల్స్ కవర్డేల్ అనేటువంటి ఆయన ద్వారా ఆంగ్ల భాషలో ముద్రించినటువంటి మొట్టమొదటి పూర్తి బైబిల్ అనమాట. అదేంటి? ఏంటి తర్వాత అపోక్రిఫా, ఈ 3 కలిపి 80 పుస్తకాలు అప్పుడు ఉండే అనమాట. తర్వాత 1537 సంవత్సరంలో టిండేల్ మాథ్యూస్ బైబిల్ అని వచ్చిందనమాట. రెండవ పూర్తి బైబిల్ ఆంగ్లంలో ముద్రించబడినటువంటి రెండవ పూర్తి బైబిల్ అనమాట. అనగా ఇంగ్లీష్ లో మనం చూసాం ఇప్పుడే, ఆంగ్ల భాషలో మొట్టమొదట మైకెల్ కవర్డేల్ ద్వారా వచ్చినటువంటిది. ఆ తర్వాత టిండేల్ అనేది మనకి అందరికి బాగా పరిచయమైనటువంటి పేరు. ఇది మాథ్యూస్ ద్వారా రెండవ పూర్తి బైబిల్ ఆంగ్లంలో ముద్రించబడింది. అందుకని జాన్ థామస్ మాథ్యూ రోజర్స్ వాళ్ళ చేత అది పూర్తిగా ఇంగ్లీష్ లో ముద్రించబడినట్టు మనం చూస్తున్నాం. తర్వాత క్రీస్తు 1539 సంవత్సరంలో ద గ్రేట్ బైబిల్ అనే గొప్ప బైబిల్ ముద్రించారనమాట. ద గ్రేట్ బైబిల్ అంటే ఎక్కువగా దేవుణ్ణి తెలుసుకోవాల ప్రజలు, వారి భాషలో వారు అర్థం చేసుకోగలిగినటువంటి భాషలో దేవుని వాక్యము ఉన్నట్టయితే ఎక్కువ మంది దేవుని గురించి తెలుసుకోగలరు అనే ఉద్దేశంతో మొట్టమొదటిగా ఆంగ్ల భాషలో ద గ్రేట్ బైబిల్ అనే ఉద్దేశంతో ఎంతో అందరికి ఉపయోగకరంగా ఉండటం కొరకు అధికారికంగా అనగా అది దిస్ ఈస్ ద ఆథరైజ్డ్ ఇంగ్లీష్ వర్షన్ అని తీసుకొని వచ్చారనమాట. తర్వాత 1560 సంవత్సరంలో మీరు గమనించండి, జెనీవా బైబిల్ ముద్రించబడింది. 1560 సంవత్సరంలో క్రీస్తు ప్రతి అధ్యాయానికి సంఖ్యా పదాలను జోడించి మొదట ఆంగ్ల భాషా బైబిల్ అని తీసుకొని వచ్చారనమాట. సంఖ్యా పద్యాలు అంటే ఎందుకు అంటే ప్రతి అధ్యాయానికి సంఖ్యా పద్యాలు ఎందుకనంటే మనం తర్వాత చూస్తాం ఏంటంటే ఈ వచనాలు తర్వాత అధ్యాయాలుగా విభజింపబడినటువంటి సందర్భం తర్వాత జరిగినటువంటిది అనమాట. అది తర్వాత చూద్దాం మనం. అయితే ఈ 80 పుస్తకాలను ఆ విధంగా వాళ్ళు ఆ ఇంగ్లీష్ లో తీసుకొని వచ్చినట్టు చూస్తాం. తర్వాత 1568 సంవత్సరంలో బిషప్స్ బైబిల్ అని వచ్చింది అనమాట. అది కింగ్ జేమ్స్ వర్షన్ లో వచ్చింది, రివైజ్డ్ కింగ్ జేమ్స్ వర్షన్ అన్నారనమాట దాన్ని. తర్వాత 1609 సంవత్సరంలో డాయ్ అనేటువంటి ఇంకొక అతను పాత నిబంధన, తర్వాత రిన్స్ అనేటువంటి అతను క్రొత్త నిబంధన వీళ్ళు చేర్చినట్టు చూస్తామట. తర్వాత 1552 సంవత్సరంలో 82 సంవత్సరంలో జరిగినటువంటి మొదటి పూర్తి ఆంగ్ల క్యాథలిక్ బైబిల్ ను తయారు చేశారనమాట వాళ్ళు. దాంట్లో కూడా
వాళ్ళు 80 పుస్తకాలని అనువదించి తీసుకొని వచ్చారు. అనగా ఇంగ్లీష్ లో 80 పుస్తకాలని క్యాథలిక్ వర్షన్ అన్నారనమాట. దాన్ని లాటిన్ వల్గేట్ ని దాన్ని ట్రాన్స్లేట్ చేశారనమాట వాడు. తర్వాత 1611 సంవత్సరంలో కింగ్ జేమ్స్ బైబిల్ ముద్రించబడింది అనమాట. అదే మనము వింటున్నాం, ఆథరైజ్డ్ కింగ్ జేమ్స్ వర్షన్ అని వింటుంటాం మనం. అనగా అప్పుడు ఉన్నటువంటి కింగ్ జేమ్స్ అనేటువంటి అతను ఆథరైజ్ చేసినటువంటిది అని చెప్తున్నాం అనమాట. వాస్తవానికి మొత్తము 80 పుస్తకాలతో అపోక్రిఫా అధికారికంగా 1885లో తొలగించబడింది అనమాట. 66 పుస్తకాలను మాత్రమే ఉంచారనమాట. ఎందుకని ఆ 14 పుస్తకాలు తీసేశారు. 1885 సంవత్సరంలో అపోక్రిఫా పుస్తకాలని పక్కన పెట్టేశారు. ఇప్పుడు కింగ్ జేమ్స్ వర్షన్ వచ్చిన తర్వాత అది 1611 సంవత్సరంలో జరిగినటువంటిది. తర్వాత రాబర్ట్ ఐట్కెన్ బైబిల్ అనేటువంటిది వచ్చింది. అది 1782 సంవత్సరంలో వచ్చిందనమాట. రాబర్ట్ ఐట్కెన్ బైబిల్ అనేటువంటిది గమనించండి. ఇది అమెరికాలో ముద్రించినటువంటి మొట్టమొదటి ఆంగ్ల భాష బైబిల్ అన్నమాట. అనగా కింగ్ జేమ్స్ వర్షన్ కేజేవి అని చూస్తున్నాం మనం. తర్వాత 1791 సంవత్సరంలో ఐజాక్ కాలిన్స్, తర్వాత ఐజా థామస్ అంటే యెషయా థామస్ అమెరికాలో ముద్రించినటువంటి మొట్టమొదటి కుటుంబ బైబిల్ వచ్చింది అనమాట. ఐజాక్ కాలిన్స్, ఐజా థామస్ అని వీళ్ళిద్దరు కలిసి కుటుంబ బైబిల్ అంటే ఫ్యామిలీ బైబిల్ వచ్చింది ఆ దినాల్లో. మరియు మొదటి వివరణాత్మక బైబిల్ ని తగిన విధంగా ఉత్పత్తి చేశారు. వివరణాత్మక బైబిల్ అంటే కొంత జిస్ట్ ఇచ్చారనమాట. అక్కడక్కడ ప్యాసేజీలకి కొంత జిస్ట్ ఇచ్చి ఆ విధంగా వాళ్ళు బైబిల్ ని ఫ్యామిలీ బైబిల్ తీసుకొని వచ్చినట్టు చూస్తాం. అది రెండు కూడా కింగ్ జేమ్స్ వర్షన్స్ లో వచ్చిందనమాట. అది 80 పుస్తకాలతో చేశారు. అంటే అపోక్రిఫా బుక్స్ కూడా ఉన్నాయి అన్నమాట దాంట్లో. తర్వాత 1808 సంవత్సరంలో జన్ ఐట్కెన్ బైబిల్ అనేటువంటి గమనించండి. ఇది రాబర్ట్ ఐట్కెన్ కుమార్తె అనమాట. ఆమె మొట్టమొదటిగా బైబిల్ ని ముద్రించింది. అంటే ఒక స్త్రీ మొట్టమొదటిగా బైబిల్ ని ముద్రించడం అదే అనమాట ప్రథమం. కాబట్టి ఆమె పేరు మీద ఒక బైబిల్ వచ్చింది. ఆ తర్వాత 1833 సంవత్సరంలో నోహ్ వెబ్స్టర్ బైబిల్ అని వచ్చింది అనమాట. మనకు తెలుసు ఇప్పుడు చాలా మందికి వెబ్స్టర్ డిక్షనరీస్ చూస్తూ ఉంటారు. ఇప్పుడు మనం అక్కడక్కడ మనం చూస్తూ ఉంటాం వెబ్స్టర్ డిక్షనరీస్ అని. అనగా తెలుగులో ఇంగ్లీష్ టు ఇంగ్లీష్ డిక్షనరీస్ ఉన్నాయి. కాబట్టి అలాంటి దానికి సంబంధించినటువంటి పేరు అంటే ఇక్కడ మనం చూసిన నోహ్ వెబ్స్టర్ బైబిల్ తన ప్రసిద్ధ నిఘంటు నిర్మించినటువంటి తర్వాత, అంటే డిక్షనరీ వచ్చిన తరువాత వెబ్స్టర్ కింగ్ జేమ్స్ బైబిల్ తన సొంత పునర్విమర్శను ముద్రించాడు అనమాట. పునర్విమర్శ అంటే అర్థం ఏంటంటే రివైజ్డ్ అని అనమాట. అంటే ఈ వెబ్స్టర్ కింగ్ జేమ్స్ ఏం చేస్తుంది, కింగ్ జేమ్స్ వర్షన్ లో తను తన సొంతగా బైబిల్ ని తీసుకొని వచ్చాడు, రివైజ్ చేశాడు అనమాట. దాన్ని గమనించండి. తర్వాత క్రీస్తు 1841 సంవత్సరంలో ఇంగ్లీష్ హెక్సాప్లా క్రొత్త నిబంధన వచ్చింది అనమాట. హెక్సాప్లా న్యూ టెస్టమెంట్ అని వచ్చింది. సమాంతర వరుసల్లో గ్రీకు మరియు 6 ప్రసిద్ధ అనువాదాలతో చూపించే ప్రారంభ వచన పోలిక అనమాట. అనగా ఒకేసారి 6 రకాలైనటువంటి వర్షన్స్ వచ్చినటువంటి బైబిల్ అది 1841లోనే వచ్చింది అనమాట. తర్వాత ప్రకాశవంతమైన బైబిల్ అనేది మనం చూస్తాం. ఏంటి ప్రకాశవంతమైన బైబిల్ అంటే ఇక్కడ అమెరికాలో ముద్రించినటువంటి మోస్ట్ లావిష్లీ ఇలస్ట్రేటెడ్ బైబిల్ అనమాట. లావిష్లీ అంటే చాలా ఖరీదైనటువంటిది అని చెప్పొచ్చు మనం. ఇక్కడ మోస్ట్ లావిష్లీ ఇలస్ట్రేటెడ్ అంటే దాంట్లో వివరణలు ఇచ్చారనమాట. చాలా వివరణలు ఇచ్చి ఆ విధంగా బైబిల్ ని సిద్ధపరిచి తీసుకొని వచ్చారు. అది కూడా అపోక్రిఫాతో ఉన్నటువంటి బైబిల్ అన్నమాట. 80 పుస్తకాలని ఆ విధంగా చేశారు వాళ్ళు. తర్వాత 1885 సంవత్సరంలో ఇంగ్లీష్ రివైజ్డ్ వర్షన్, దాన్ని అనగా కింగ్ జేమ్స్ వర్షన్ లో రివైజ్డ్ వర్షన్ మొదటి ప్రధాన ఆంగ్ల పునర్విమర్శ బైబిల్ అన్నారన్నమాట. అనగా రివైజ్డ్ వర్షన్ కొంత మార్పులు చేర్పులు చేసి తీసుకొని వచ్చినట్టు మనం గమనిస్తూ ఉంటున్నాం. ఆ తర్వాత
అమెరికన్ స్టాండర్డ్ బైబిల్ వచ్చింది. కింగ్ జేమ్స్ వర్షన్ లోనే అమెరికన్ స్టాండర్డ్ బైబిల్ అనగా మనం ఏఎస్వి అని చూస్తాం మనం. తర్వాత అది మొట్టమొదటి ప్రధాన అమెరికన్ పునర్విమర్శ బైబిల్, అంటే రివైజ్డ్ బైబిల్ అని అన్నమాట. తర్వాత 1871 సంవత్సరంలో న్యూ అమెరికన్ స్టాండర్డ్ బైబిల్ ఎన్ఏఎస్బి. ఇవన్నీ కూడా మీరు చూస్తున్నారు లేదో నాకు తెలియదు, కానీ ఇలాంటి వర్షన్స్ అన్ని కూడా మనం తెలుసుకోవాల్సినటువంటి అవసరత ఉంటున్నది. ఏదో మన తెలుగు బైబిల్ ఒక్కటే దగ్గర పెట్టుకొని, ఏదో ఒక ఇంగ్లీష్ బైబిల్ దగ్గర పెట్టుకొని ఇంతవరకే బైబిల్స్ అని అనుకోవటానికి లేదనమాట. చాలా రకాలైనటువంటి ఇంగ్లీష్ వర్షన్స్ వచ్చినాయి, ఇప్పటికీ ఇంకా వస్తూనే ఉన్నాయి అన్నమాట. అందుకని ఇక్కడ బైబిల్ యొక్క వర్డ్ ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్ కోసం ఆధునిక మరియు ఖచ్చితమైన పదంగా ఇది ప్రచురించబడింది అనమాట. అనగా ఆ దినాల్లో వాళ్ళు ఏం చేశారని అంటే 1971 సంవత్సరంలో ఈ ఎన్ఏఎస్బి న్యూ అమెరికన్ స్టాండర్డ్ వర్షన్ అని తీసుకొని వచ్చి ఇంకా కొన్ని పదాలు మార్పులు చేర్పులు, అనగా ఇప్పుడున్నటువంటి కాంటెంపరీ వర్డ్స్ ఎలా ఉన్నవి వాటన్నిటిని కూడా పరిశీలిస్తూ వాళ్ళు ఆ విధంగా తీసుకొని వచ్చినట్టు మనం గమనిస్తుంటాం. తర్వాత 1973 సంవత్సరంలో న్యూ ఇంటర్నేషనల్ వర్షన్ ఎన్ఐవి వచ్చిందనమాట. మనకు తెలుసు ఇప్పటికీ ఎన్ఐవి అనేటువంటిది వింటూ ఉంటాం మనం. ఇది బైబిల్ యొక్క ఫ్రేజ్ ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్ కొరకు. అంత ఫ్రేజ్ అంటే ఒక్క పదం కాదు, 2-3 పదాలు కలిపి ఒకే అర్థం ఇస్తున్నప్పుడు ఆ పదాన్ని ఫ్రేజ్ అని అంటున్నాం అనమాట. అనగా ఇంగ్లీష్ లో మనం 2-3 పదాలు కలిపి ఒకే అర్థం ఇస్తే, అందుకనే వీళ్ళు న్యూ ఇంటర్నేషనల్ వర్షన్ లో ఏం చేశారంటే కొన్ని అనగా ఎక్కువ ఎలాబరేటెడ్ గా ఉన్నటువంటి ఈ ప్యాసేజెస్ ని ఇంకొద్ది కన్సైజ్ చేశారన్నమాట. అలాంటప్పుడు ఫ్రేజెస్ ఉపయోగించారన్నమాట. అనగా ఆ ఫ్రేజెస్ ద్వారా దాన్ని అర్థం చేసుకోవచ్చు అనేది. కాంటెంపరీ మీనింగ్స్ కూడా ఆ విధంగా వాళ్ళు పొందుపరిచినట్టు గమనిస్తాం మనం. ట్రాన్స్లేషన్ కోసం ఆధునిక మరియు ఖచ్చితమైన పదబంధంగా ప్రచురించబడింది అనమాట. పదబంధాలని ఫ్రేజెస్ అని అంటున్నాం మనం, గమనించండి. తర్వాత 1982 సంవత్సరంలో న్యూ కింగ్ జేమ్స్ వర్షన్ వచ్చింది. కింగ్ జేమ్స్ వర్షన్ బదులు న్యూ కింగ్ జేమ్స్ వర్షన్. అంతకు ముందు అమెరికన్ స్టాండర్డ్ బైబిల్ బదులు ఎన్ఏబి న్యూ అమెరికన్ స్టాండర్డ్ బైబిల్ వచ్చింది. అలాగే న్యూ కింగ్ జేమ్స్ వర్షన్ వచ్చింది. కింగ్ జేమ్స్ యొక్క అసలు శైలిని నిర్వహించే ఆధునిక ఆంగ్ల సంస్కరణగా దీన్ని ప్రచురించబడింది అనమాట. అనగా దాన్ని రివైజ్ చేశారనమాట, గమనించండి. తర్వాత ఇక్కడ న్యూ కింగ్ జేమ్స్ వర్షన్ తను ఓల్డ్ కింగ్ జేమ్స్ వర్షన్స్ కి మీరు ఒకవేళ ఎప్పుడైనా కానీ ఈ న్యూ కింగ్ జేమ్స్ వర్షన్ మీ దగ్గర ఉన్నటువంటి ఓల్డ్ కింగ్ జేమ్స్ వర్షన్ దగ్గర పెట్టుకొని చూడండి, అప్పుడు మీకు అర్థమైపోద్ది అనమాట కొన్ని పదాల యొక్క తేడాలు ఎలా వచ్చినవి అనేటువంటిది మనం గ్రహించవచ్చు. ఓల్డ్ కింగ్ జేమ్స్ వర్షన్ లో ఎక్కువగా ఇత్ అనేటువంటి ప్రతి పదానికి కూడా ఇత్ అనేటువంటి ఆ చివరి అక్షరం కలుస్తూ ఉంటది అనమాట. అయితే న్యూ కింగ్ జేమ్స్ వర్షన్ లో అలా ఉండదు, కాబట్టి అది మనం గమనించాలి. తర్వాత 2002 సంవత్సరంలో ఇంగ్లీష్ స్టాండర్డ్ బైబిల్ ఈఎస్వి వచ్చింది అనమాట. అనగా న్యూ అమెరికన్ స్టాండర్డ్ వర్షన్ యొక్క ఖచ్చితత్వం తర్వాత మరియు ఎన్ఐవి చదవటానికి మధ్య అంతరాన్ని తగ్గించడానికి అనువాదంగా ప్రచురించబడింది అనమాట. ఏది ఇంగ్లీష్ స్టాండర్డ్ బైబిల్. కొంతమంది ఎన్ఐవిని తప్పుగా చెప్తూ ఉంటారు ఈ దినాల్లో. ఎన్ఐవిలు ఇలా ఉన్నవి, ఎన్ఐలో ఈ విధంగా ఉన్నాయని కొంతమంది ఈ మధ్య కాలంలో వాటిలో ఉన్న కొన్ని వర్సెస్ కూడా ఎత్తి చూపిస్తున్నట్టు చూస్తూ ఉంటాం మనం. అయితే దాని మీద అనేకమైన వాదోపవాదాలు ఉన్నాయి అన్నమాట. అయితే ఎన్ఐవి మనం చదివేటప్పుడు ఎలాంటి పరిస్థితుల్లో ఎన్ఐవిని ఎన్ఐవి వచ్చింది అనగా న్యూ ఇంటర్నేషనల్ వర్షన్ ఎలా వచ్చింది అనేటువంటి దీని పుట్టుపూర్వోత్తరాలు తెలుసుకొని మాట్లాడాలి మనం. అంతవరకే గాని దాన్ని తెలుసుకోకుండా ఎక్కువగా దాన్ని మాట్లాడటానికి మనకి అంత అవకాశము ఉండదు, గమనించండి. కాబట్టి దాని కొరకనే ఈ న్యూ అమెరికన్ స్టాండర్డ్ వర్షన్ తర్వాత ఎన్ఐవి ఈ రెండింటి మీద కొంత భేదాభిప్రాయాలు వచ్చినప్పుడు వాళ్ళు ఏం చేశారంటే పండితులు ఈఎస్విని తీసుకొని వచ్చారన్నమాట. ఇంగ్లీష్ స్టాండర్డ్ వర్షన్ తీసుకొని వచ్చారు. కాబట్టి ఈ విధంగా ఇప్పటి వరకు అనేకమైన ట్రాన్స్లేషన్స్ మనం చూస్తూ ఉంటున్నాం. అంతేకాదు ఇంకా ఈ మధ్య కాలంలో కూడా చాలా ట్రాన్స్లేషన్స్ వచ్చినాయి. తెలుగులో కూడా చాలా ట్రాన్స్లేషన్స్ వచ్చినాయి మనకి. అవన్నీ మనము తెలుసుకుంటూ ఉంటున్నట్లయితే డే బై డే మనకు అనేక విషయాలు అర్థమవుతూ ఉంటాయి అన్నమాట, గమనించండి. ఏది ఏమైనప్పటికీ కూడా దేవుని యొక్క వాక్యాన్ని
మనము అర్థం చేసుకోవటానికి ఈ ట్రాన్స్లేషన్స్ అనేటువంటివి ఎంతవరకు సమంజసము అనేది చూస్తూ ఉంటున్నప్పుడు అర్థము చెడిపోకుండా దేవుని మహాకృపను బట్టి ట్రాన్స్లేటర్స్ కూడా చాలా మంది దాన్ని చక్కగా ఇప్పుడున్నటువంటి అనగా ప్రస్తుత పరిస్థితుల్లో ఏ విధంగా ఆ భాషను మాట్లాడుతున్నామో ఆ భాషా పదాలను వాళ్ళు ఉపయోగించి మనకు అర్థమయ్యే రీతిలో ఆ ట్రాన్స్లేషన్స్ వాళ్ళు తీసుకొని వచ్చినట్టు మనం గ్రహించవలసి ఉంటుంది. గమనించండి. అయితే కొన్ని అక్కడక్కడ మనం చూస్తాం తప్పుడు ట్రాన్స్లేషన్స్ లేకుండా లేవు. అయితే మనకు అర్థమైపోతా ఉంటది. పరిశుద్ధాత్మ దేవుడు మనం వాక్యం చదివేటప్పుడు నిజంగా ఆయన మీద మనం ఆధారపడి చదువుతూ ఉంటున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మనకి జ్ఞానాన్ని ఇస్తాడనమాట. అది కరెక్టా కాదా అనేది నీకు అర్థమైపోతూ ఉంటుంది. గమనించండి. అంటే నువ్వు ప్రతిదినము దేవునితో సహవాసాన్ని కలిగి ఉంటున్నప్పుడు, ప్రతిదినము ఆయన దగ్గరికి వచ్చి ఆయన సహవాసములో వాక్యాన్ని నువ్వు స్టడీ చేస్తూ ఉంటున్నప్పుడు ఈ విషయాలన్నీ కూడా నీకు చక్కగా అర్థమవుతూ ఉంటాయి అన్నమాట. ఒకవేళ నువ్వు అర్థం చేసుకోలేకపోతే ఎవరి దగ్గరైనా కానీ చక్కగా బైబిల్ని మరి బోధించేటువంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఈ విషయాలు ఏంటి అని తెలుసుకోవడం మంచిది మనం. రైట్. కాబట్టి ఇంకొద్ది ముందుకు వెళ్ళిపోదాం మనం. గమనించండి. ఇక్కడ నేను మీకు టైప్స్ ఆఫ్ బైబిల్ ట్రాన్స్లేషన్స్ మీకు జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాను. ఇక్కడ కింద మీరు చూసినట్లయితే చాలా వర్షన్స్ చూస్తున్నారు మీరు. చాలా రకాలైన ఇంగ్లీష్ వర్షన్స్ ఈ మధ్య కాలంలో వచ్చినటువంటివి కూడా అన్నమాట. చాలా ఉన్నాయి. ఇక్కడ మీకు అన్ని కూడా నేను ఆ పేర్లు కూడా రాశాను, మీకు కనిపిస్తా ఉంటాయి. గమనించండి. టైప్స్ ఆఫ్ బైబిల్ ట్రాన్స్లేషన్స్ అన్నమాట. ఇవి 3 రకాలుగా మనం చూడొచ్చు ఈ టైప్స్ ని, అనగా ఈ యొక్క ట్రాన్స్లేషన్స్. మొదటగా వర్డ్ ఫర్ వర్డ్, అనగా పదముకి ఆ ట్రాన్స్లేట్ చేసేటప్పుడు మక్కి చేశారనమాట. తర్వాత థాట్ ఫర్ థాట్, అనగా ఆ యొక్క ఆ విషయము ఏ సందేశాన్ని అయితే అందిస్తూ ఉంటుందో ఆ సందేశం మారకుండా మన యొక్క భాషల్లోనికి వాళ్ళు ట్రాన్స్లేట్ చేసినట్టు చూస్తాం, రెండో విధం. తర్వాత పారాఫ్రేజ్ అని అంటున్నాం, అనగా ఒక రాయబడినటువంటి ఈ యొక్క విషయాన్ని అంతటిని కూడా పక్కనే వాళ్ళు దాని యొక్క పారాఫ్రైజ్ వర్షన్ ఇస్తారనమాట. అలాగా కొన్ని బైబిల్స్ పారాఫ్రైజ్డ్ బైబిల్స్ వచ్చినాయి కొన్ని, అనగా అది ఆ పారాలో ఉన్నటువంటి సారాంశం అంతటిని కూడా ఒక దృష్టిగా మనకు అందించడానికి, చక్కగా అది వివరణాత్మకంగా తెలియజేయటానికి అలాంటి వర్షన్స్ వచ్చినాయి. కాబట్టి ఈ చేయబడినటువంటి ఈ వర్షన్స్ అన్ని కూడా, ఈ రకరకాల తర్జుమాలు అన్ని కూడా 3 రకాలుగా మనం చూడొచ్చు అనే ఉద్దేశంతో దీన్ని మీకు నేను జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాను. గమనించండి ప్రియమైనటువంటి వాళ్ళ. కాబట్టి ఇది ఒక ఆలోచన కలిగి ఉండటం కొరకే నేను దీన్ని మీకు ఇస్తూ ఉంటున్నాను అనమాట. ఇవన్నీ కంటకు పెట్టేవి కాదు, మనం కొంత ఆలోచన జ్ఞానం అనగా ఇలాంటి ట్రాన్స్లేషన్స్ ఉన్నాయి బైబిల్లో. మనకి తెలుగు బైబిల్ ఒక్కటే కాదు, ఇంగ్లీష్ లో చాలా రకాలైన ట్రాన్స్లేషన్స్ ఉన్నవి అనేది ఇక్కడ మనం చూస్తూ ఉంటున్నాం. కాబట్టి గమనించండి. ఓకే, రైట్. నేను ఇక్కడ మీకు గమనించండి టైప్స్ ఆఫ్ ఓల్డ్ టెస్టమెంట్ హిస్టరీ. ఇప్పుడు మనము అసలు విషయంలోనికి రాబోతూ ఉంటున్నాం. అనగా ఇది కూడా మొట్టమొదటిగా మీకు చరిత్ర విధానాల్లో ఎక్కడి వరకు ఎక్కడ ఏం జరిగింది ఈ పుస్తకాలన్నింటినీ ఇలా జిస్ట్ చూస్తాం మనం. ఆ తర్వాత మనము ఒక్కొక్క పుస్తకం యొక్క లోపలికి వెళ్తాం అన్నమాట. ముందు గమనించండి, ఓల్డ్ టెస్టమెంట్ హిస్టరీలో, చరిత్రలో జరిగినటువంటి కొన్ని ప్రాముఖ్యమైనటువంటి ఘట్టాలు అవి మన మనసులోనికి రావటం కొరకు అన్నమాట. మీరంతా కూడా బైబిల్ బాగా చదువుతూ ఉంటారు నాకు తెలుసు. అయితే మీరు వీటన్నిటిని కూడా ఈ ఫలాని దగ్గర నుంచి ఫలాని వరకు, ఫలాని దగ్గర నుంచి ఫలాని దగ్గర వరకు ఇది విషయం అసలు అని తెలుసుకోవటం కొరకు అన్నమాట. అందుకని ఇక్కడ మనం చూస్తూ ఉంటున్నాము. మొట్టమొదటిగా మనం చూసేది ఏంటంటే బిగినింగ్ ఆఫ్ ఆల్ థింగ్స్, మొదటి ఆదికాండము మొదటి 11 అధ్యాయాలు గమనించినట్లయితే బిగినింగ్ ఆఫ్ ఆల్ థింగ్స్ చూస్తాం అన్నమాట. అనగా అన్ని మొదలైనటువంటి ఏం మొదలైనవి అక్కడ అనేది చూద్దాం మనం. గమనించండి, ఈ యొక్క మొదటి 11 అధ్యాయాల చరిత్ర 2000 సంవత్సరాల కాల చరిత్ర అన్నమాట. అది మనము గమనించినట్లయితే మొదటి ఆదికాండము మొదటి 11 అధ్యాయాల్లో మనకి రికార్డ్ చేయబడినటువంటి చరిత్ర 2000 సంవత్సరాల చరిత్ర. అది గుర్తుపెట్టుకోవాలి మనం. కాబట్టి ఇక్కడ మొదట క్రియేషన్ గురించి మనం ఆలోచించినప్పుడు ఎప్పుడు జరిగింది క్రియేషన్ అనేది ఆలోచిస్తే దాదాపు
క్రీస్తుకు పూర్వము 4000 సంవత్సరాల క్రితము జరిగినటువంటిది అనేది చూస్తాం. అనగా యేసుక్రీస్తు పుట్టడానికి ముందు 4000 సంవత్సరాలకు వెనక్కి వెళ్తే అప్పుడు క్రియేషన్ జరిగిందనేది బైబిల్లో ఉన్నటువంటి మనకు రికార్డ్ చేయబడిన విషయాలను బట్టి మనం అర్థం చేసుకుంటున్నటువంటిది అన్నమాట. గమనించండి. కాబట్టి ఎప్పుడు జరిగింది క్రియేషన్, ఎప్పుడు జరిగింది అని అంటే, ఇదిగో ఈ మొదటి 2000 సంవత్సరాలు 11 అధ్యాయాలు దాంట్లో రికార్డ్ చేయబడినటువంటి. అందుకనే ఏం చూస్తాం మనం, మొదటి 2 అధ్యాయాల్లో క్రియేషన్ ఆఫ్ ద వరల్డ్ అండ్ మ్యాన్, ఈ యొక్క ప్రపంచము లేదా ఈ యొక్క విశ్వము అంతటిని కూడా దేవుడు ఏ విధంగా సృజించాడు, ఎలా సృజించాడు, ఆ తర్వాత మానవుని ఎలా సృజించాడు, ఇది మొదటి 2 అధ్యాయాల్లో మనం ఆది కాండంలో గమనించేది. ఆ తర్వాత సిన్ అండ్ ఫాల్ ఆఫ్ మ్యాన్, పాపము మానవుని యొక్క పతనము గురించి 3వ అధ్యాయంలో మనం నేర్చుకుంటాం. గమనించండి ప్రియమైన వారు. తర్వాత ఇక్కడ చూస్తున్నట్లయితే నోవా అండ్ ద ఫ్లడ్. నోవా అనగా అక్కడ నోవా కాలంలో వచ్చినటువంటి ఒక ప్రళయం, జల ప్రళయం గురించి మనం చూస్తాం. నోవా కాలంలో వచ్చినటువంటి జల ప్రళయం గమనిస్తూ ఉంటున్నారు కదా. కాబట్టి ఇక్కడ నోవా అండ్ ఫ్లడ్ అది 6 నుంచి 9 అధ్యాయాల్లో రికార్డ్ చేయబడినటువంటి చరిత్ర అన్నమాట. తర్వాత టవర్ ఆఫ్ బాబెల్ అండ్ స్కాటరింగ్ ఆఫ్ ద నేషన్స్, బాబెల్ గోపురం కట్టబడినటువంటి విషయము. ఆ తర్వాత అక్కడి నుంచి అప్పటి వరకు ఉన్నటువంటి ప్రజలందరూ కూడా, భూమి మీద ఉన్న ప్రజలందరూ కూడా వివిధ ప్రదేశాలకి చెదరగొట్టబడినటువంటి సందర్భాన్ని 10వ అధ్యాయము మరియు 11వ అధ్యాయంలో చదువుతాం మనం. గమనించండి ప్రియమైనటువంటి వాళ్ళారా, ఇది మొదటి 11 అధ్యాయాల్లో ఉన్నటువంటి చరిత్ర. అది అన్నిటికి కూడా అనగా బిగినింగ్ ఆఫ్ ఆల్ థింగ్స్ అన్నమాట. ఏమేమి మొదలైనవి? సృష్టి మొదలైంది, పాపం మొదలైంది, తర్వాత జలప్రళయం అంటే సృష్టిలో ఉన్నటువంటి పరిస్థితులు తారుమారవటం కూడా అక్కడే మొదటగా చూస్తూ ఉంటున్నాం మనం. ఆ తర్వాత ప్రజలందరూ కూడా చెల్లాచెదరు చేయబడటం, ఆ వివిధ ప్రదేశాలకి చెదరగొట్టబడటం కూడా మొట్టమొదటిగా, అనగా మానవుని యొక్క అవిధేయత. ఏదేను తోటలో మొదలైనటువంటి అవిధేయత 11వ అధ్యాయం దాకా మనం గమనించినట్లయితే ఆ అవిధేయత కొనసాగుతూ ఉంటున్నట్లు చూస్తాం మనం. 11వ అధ్యాయంలో కూడా మానవుని యొక్క అవిధేయతను చూస్తాం అన్నమాట. గమనించండి ప్రియమైన వాళ్ళ. తర్వాత మనం చూస్తున్నట్లయితే ప్యాట్రియార్కల్ హిస్టరీ అని చూస్తాం అన్నమాట. అంటే ప్యాట్రియార్కల్ స్టేజ్ అని చూస్తాం. అనగా మన పూర్వీకులు, అనగా హీబ్రూ సంతానం అన్నమాట. హెబ్రీ జనాంగము ఏ విధంగా మొదలయ్యారు, బిగినింగ్ ఆఫ్ హీబ్రూ నేషన్స్, హెబ్రీ జాతి ఏ విధంగా మొదలైంది అనేది చూస్తున్నప్పుడు ఆది కాండము 12వ అధ్యాయం నుంచి 50వ అధ్యాయం వరకు ఉన్నటువంటి చరిత్ర అన్నమాట. అనగా అది దాదాపు 400 సంవత్సరాల చరిత్ర. గమనించండి, మొదటి 11 అధ్యాయాల్లోనే 2000 సంవత్సరాల చరిత్ర చూస్తాం మనం. తర్వాత 12 నుంచి 50 అధ్యాయాల్లో 400 సంవత్సరాల చరిత్ర మాత్రమే చూస్తూ ఉంటున్నాం. కాబట్టి అక్కడ ఉన్నటువంటి ఆ చరిత్ర ఏంటంటే 12 నుంచి 15 అధ్యాయాల్లో కాల్ అండ్ కవెనెంట్ ఆఫ్ అబ్రహాం, అబ్రహాముని పిలవటము, ఆ తర్వాత అబ్రహాముతో చేసినటువంటి నిబంధన గురించి 12, 13, 14, 15 అధ్యాయాల్లో, ఈ 4 అధ్యాయాల్లో చూస్తాం అన్నమాట. తర్వాత బర్త్ ఆఫ్ ప్రామిస్డ్ చైల్డ్, అబ్రహాంతో దేవుడు ఒక ప్రామిస్ చేస్తాడు, అంటే ప్రమాణం చేస్తాడు, లేకపోతే ఒక నిబంధన అలాగంటే చేసుకుంటాడు. ఏంటది? మనం చూసినట్లయితే నీకు ఒక కుమారుణ్ణి ఇస్తాను అని తనకి వాగ్దానం చేస్తాడనమాట. ఆ వాగ్దానం గురించినటువంటి ఆ యొక్క విషయం అంతా కూడా అది నెరవేరినటువంటి విషయం అంతా 21 నుంచి 26 అధ్యాయాల్లో ఉన్న చరిత్ర. తర్వాత చూజింగ్ అండ్ నేమ్ చేంజ్ ఆఫ్ జాకోబ్, యాకోబు యొక్క పేరు మార్చి, యాకోబుని ఏర్పాటు చేసుకొని యాకోబు యొక్క పేరు మార్చి అతను నడిపించినటువంటి విధానము 27 నుంచి 36 అధ్యాయాల చరిత్రలో చూస్తాం మనం. ఆ తర్వాత డెలివరెన్స్ త్రూ జోసెఫ్ ఇన్ ఈజిప్ట్, యోసేపు ద్వారా ఆ యొక్క మరి తన ప్రజల్ని రక్షించినటువంటి విధానం చూస్తాం అన్నమాట. యోసేపు ద్వారా అనగా మనం చూస్తున్నట్లయితే ఈజిప్ట్ లో ఏ విధంగా జరిగింది, ఈజిప్ట్ లో
ఏ విధంగా ఇశ్రాయేలీలు వచ్చారు అనేటువంటిది చూస్తాం. అది 37 నుంచి 50 అధ్యాయాల్లో చూస్తాం మనం. అంతటితో ఈ యొక్క ఆదికాండం యొక్క చరిత్ర అంతమైపోతుంది అనమాట. తర్వాత ఈజిప్ట్ అండ్ ఎక్సోడస్. ఈజిప్ట్ లో యోసేపు తర్వాత ఏం జరిగింది? యోసేపు సమయంలో ఆ యొక్క ఇశ్రాయేలీలందరూ కూడా మరి యాకోబు సంతానం అంతా కూడా ఐగుప్తులోనికి వస్తారు. ఆ తర్వాత ఏం జరిగింది? యోసేపు చనిపోయిన తర్వాత అనేది నిర్గమాకాండము మొదలవుతుంది అనమాట. అందుకని అక్కడ చరిత్ర మనం చూస్తూ ఉంటున్నట్లయితే అది ఎప్పుడు జరిగింది అని అంటే క్రీస్తుకు పూర్వము 1804 సంవత్సరం నుండి 1406 సంవత్సర కాలంలో జరిగినటువంటి చరిత్ర ఇది. అందుకని ఇక్కడ 400 సంవత్సరాల చరిత్ర చూస్తాం మనం. ఏ విషయాలు ఏ పుస్తకాల్లో రికార్డ్ చేయబడింది ఈ విషయం అంతా అంటే నిర్గమాకాండము, లేవియకాండము, సంఖ్యాకాండము, ద్వితీయోపదేశకాండం. ఈ 4 పుస్తకాల్లో ఉన్నటువంటి చరిత్ర ఏంటి అనేది చూసినప్పుడు మనకేమని అర్థమవుతుందంటే 400 సంవత్సరాల చరిత్ర ఇక్కడ మొదలైంది అనేది చూస్తున్నాము. గమనించండి ప్రియమైనటువంటి వారు. తర్వాత ఇన్ ఈజిప్ట్ 400 years. అక్కడ మనం చూస్తే నిర్గమాకాండం మొదటి 12 అధ్యాయాల్లో చూస్తాం. ఆ తర్వాత ఎక్సోడస్ అండ్ రెడ్ సీ క్రాసింగ్. వాళ్ళు నిర్గమము అనగా ఆ యొక్క ఐగుప్తు నుంచి బయటికి రావటము, ఆ తర్వాత వాళ్ళు ఎర్ర సముద్రాన్ని దాటటం గురించి మనము నిర్గమాకాండంలోని 13 నుంచి 18 అధ్యాయాల్లో చూస్తాం. ఆ తర్వాత సీనాయి పర్వతం దగ్గర వాళ్ళు మకాం పెట్టడము, దేవుడు అక్కడ వారికి ధర్మశాస్త్రం ఇవ్వటము, ఆ తర్వాత అక్కడే వారిని ఆ సీనాయి పర్వత ప్రాంతంలోనే గుడారాలు వేసుకుని ఉంటున్నప్పుడు ఆయన ప్రత్యక్ష గుడారం అక్కడే నిర్మించబడటము, అదంతా కూడా 19వ అధ్యాయం నుంచి 34వ అధ్యాయం వరకు చూస్తాం మనం నిర్గమాకాండంలో. ఆ తర్వాత లేవికాండంలో ఉన్న 27 అధ్యాయాలు, ఆ తర్వాత సంఖ్యాకాండంలోని 9 అధ్యాయాల వరకు ఈ చరిత్ర కొనసాగుద్ది అనమాట. ఏ చరిత్ర? మౌంట్ సీనాయి దగ్గర జరిగినటువంటి చరిత్ర అంతా కూడా. ఆ తర్వాత వాళ్ళ యొక్క విశ్వాసము కోల్పోయినటువంటి సందర్భాలు, వాళ్ళు ప్రభు మీద తిరుగుబాటు చేసినటువంటి సందర్భాలు, ప్రభువుకి ఎదురు తిరిగినటువంటి సందర్భాలు, ఇవన్నీ కూడా మనము చూస్తాం. అది సంఖ్యాకాండము 10 నుంచి 21 అధ్యాయాల వరకు చూస్తాం. వాళ్ళ అవిధేయత, వాళ్ళ సనుగుడు, వాళ్ళ గొనుగుడు వల్ల వాళ్ళు ఆ యొక్క ఎడారి ప్రాంతంలోనే తిరిగిన చోటే మరలా తిరిగినటువంటి సందర్భం. దాదాపు 39 సంవత్సరాలు అక్కడే వాళ్ళు మరి అదే ప్రాంతంలో తిరుగుతూ ఉంటున్నట్లు మనం గమనిస్తాం. ఆ తర్వాత ఫైనల్ ఇన్స్ట్రక్షన్స్ బిఫోర్ ఎంటరింగ్ ప్రామిస్డ్ ల్యాండ్ చూసినట్లయితే అది సంఖ్యాకాండము 22వ అధ్యాయం నుంచి 36వ అధ్యాయం వరకు, మరియు ద్వితీయోపదేశకాండం 1వ అధ్యాయం నుంచి 34వ అధ్యాయం వరకు. అనగా ఇశ్రాయేలీయులు మరలా అనగా ప్రామిస్డ్ ల్యాండ్ ఎవరికై ముందు మోషే టైంలో దేవుడు ఏ విధంగా ప్రమాణం చేశాడో అనగా ఆయనతో చెప్తాడు, కనాను దేశంలోనికి మీరు అడుగు పెట్టవలసి ఉంటున్నది అనేటువంటిది. కాబట్టి ద్వితీయోపదేశకాండంలో మనము ఆ అడుగు పెట్టేటువంటి సమయంలో అనగా కనాను దేశంలోనికి వెళ్ళేటువంటి పరిస్థితి ఏంటి, అక్కడికి ఏ విధంగా ఉండాలి మనం, ఇదంతా కూడా చూస్తాం. అయితే పుస్తకాల యొక్క మరి వివరణకు వచ్చినప్పుడు ఇంకా చాలా విషయాలు మనం నేర్చుకుంటాం. కానీ ఏ పుస్తకంలో ఎంతెంత ఏ చరిత్ర ఉన్నది అనేది ఇక్కడ నేను మీకు దృష్టి ఇస్తా ఉంటున్నాను అన్నమాట. తర్వాత గమనించండి, కాంక్వెస్ట్ ఆఫ్ కానాన్, వాళ్ళు కనాను దేశాన్ని స్వతంత్రించుకోవటాన్ని గురించి తర్వాత మనకి క్రీస్తుకు పూర్వం 1406 సంవత్సరం నుంచి 1350వ సంవత్సరం వరకు ఉన్నటువంటి చరిత్రను మనం చూస్తూ ఉంటున్నాం. గమనించండి ప్రియమైన వాళ్ళారు. అనగా మనకి యెహోషువ గ్రంథంలో ఉన్నటువంటి చరిత్ర 24 అధ్యాయాల చరిత్ర దాదాపు అంటే మనం ఏం చూస్తున్నాం అక్కడ అని అంటే 50 సంవత్సరాల చరిత్ర చూస్తాం మనం. యెహోషువ గ్రంథంలో 50 సంవత్సరాల చరిత్ర చూస్తాం మనం. అనగా ఇశ్రాయేలు యొక్క జీవితంలో 50 సంవత్సరాల చరిత్ర యెహోషువ గ్రంథం రికార్డ్ చేసింది అనమాట. అక్కడ ఏమేం చూస్తాం? మొదటి 5 అధ్యాయాల్లో క్రాసింగ్ యోర్దాన్ రివర్, యోర్దాన్ నదిని వాళ్ళు దాటటం గురించి చూస్తాం. అనగా యోర్దాను నది దాటితే ప్రామిస్డ్ ల్యాండ్ లోనికి వెళుతూ ఉంటున్నటువంటి సందర్భం అన్నమాట. కాబట్టి కాంక్వెస్ట్ ఆఫ్
ద ల్యాండ్, ఏ విధంగా వాళ్ళు స్వతంత్రించుకున్నారు, ఆ ల్యాండ్, ఆ యొక్క మరి ఉన్నటువంటి శత్రువులను అందరినీ కూడా ఏ విధంగా వాళ్ళు తరిమి వేశారు, ఎలా తరిమి వేస్తున్నారు, ఇవన్నీ కూడా యెహోషువ గ్రంథంలో మనకి చాలా విషయాలు తెలియజేయబడతా ఉంటాయి. ఆ తర్వాత 13 నుంచి 21 అధ్యాయాల్లో మనం చూసినట్లయితే యెహోషువ చివరిలో వాళ్ళు ఆ కానాన్ని వాళ్ళు వివిధ రకాలుగా ఆ 12 గోత్రాలకి పంచి పెడుతున్నటువంటి సందర్భాన్ని చూస్తాం మనం. ఆ 13, 14, 15 అధ్యాయాలు అవన్నీ కూడా వస్తాయి అన్నమాట. మరి ఎవరెవరికి ఎక్కడెక్కడ ఏ ఏ స్థలాలు అనేటువంటిది వాళ్ళు పంచిపెడుతూ యెహోషువ ద్వారా పంచిపెట్టబడుతున్నట్లు గమనిస్తాం అన్నమాట. గమనించండి, ఇదంతా కూడా మనం చూస్తూ ఉంటున్నప్పుడు దేవుడు ఒక ప్రణాళికాబద్ధంగా ఆయా వ్యక్తుల ద్వారా దేవుడు ఏ విధంగా తను చరిత్రలో అనేక మందికి తను ఏమై ఉన్నాడో పరిచయం చేసుకున్నటువంటి ప్రత్యక్షతని తెలియజేస్తున్నటువంటి విధానాన్ని ఈ పుస్తకాల ద్వారా మనకి అర్థమవుతూ ఉంటుంది. గమనించండి, తర్వాత మనం చూసినట్లయితే యెహోషువ చనిపోయాడు. యెహోషువ చనిపోయిన తరువాత వాళ్ళని నడిపించేటువంటి నాయకుడే లేడనమాట. కాబట్టి అప్పుడు చాలా భయంకరమైనటువంటి దుస్థితిలోనికి ఈ యొక్క ప్రజలు వెళ్ళిపోయినటువంటి సందర్భాన్ని మనము చూస్తాం. న్యాయాధిపతుల గ్రంథం మొదటి 3 అధ్యాయాలంతా ఆ విషయాన్ని వివరించబడుతూ ఉంటున్నట్లు గమనిస్తాం. అందుకని ఇక్కడ న్యాయాధిపతుల గ్రంథంలో ఉన్నటువంటి చరిత్ర మీరు చూసినట్లయితే 1350 సంవత్సరం నుండి 1050 సంవత్సరం వరకు ఈ యొక్క చరిత్ర చూస్తాం. న్యాయాధిపతుల గ్రంథంలో ఉన్న చరిత్ర అంటే అక్కడ ఏవేవి ఉన్నాయి అని అంటే న్యాయాధిపతుల గ్రంథము, రూతు గ్రంథము, ఆ తర్వాత సమూయేలు మొదటి గ్రంథం. ఈ యొక్క 3 గ్రంథాల్లో ఉంటున్నటువంటి చరిత్ర దాదాపు 300 సంవత్సరాల చరిత్రని తెలియజేస్తూ ఉంటుంది అన్నమాట మనకి. కాబట్టి సైకిల్ ఆఫ్ సిన్, జడ్జ్మెంట్, డెలివరెన్స్, ఇది న్యాయాధిపతుల గ్రంథంలో చూస్తాం మనం. అనగా వాళ్ళు తప్పు చేసి శత్రువుల చేతిలోనికి వెళ్ళటం, అనగా కనాను దేశంలోనికి వెళ్ళినప్పుడు వాళ్ళు వెళ్ళగొట్టమని దేవుడు చెప్పినటువంటి అందరినీ వెళ్ళగొట్టకుండా కొంతమందిని ఉంచుకోవటాన్ని బట్టి వాళ్ళ ద్వారా వచ్చినటువంటి ఆ యొక్క పరిస్థితులు ఎలా మారిపోయినవి, ఏ విధంగా వాళ్ళు దేవునికి దూరం అయిపోతూ ఉంటున్నారు, ఇవన్నీ కూడా మనం ఈ యొక్క న్యాయాధిపతుల గ్రంథంలో చూస్తాం. దానివల్ల వాళ్ళు దేవునికి దూరం అయిపోవటము, దేవుని దగ్గరికి వచ్చి మళ్ళా మొరపెట్టటము, వాళ్ళని హింసించేటువంటి ఆ అధిపతులు రావటము, వాళ్ళని హింసించటము, మళ్ళా దేవుని దగ్గరికి వెళ్ళి మొరపెట్టడము, మళ్ళా దేవుడు ఒక మంచి న్యాయాధిపతిని ఇవ్వటము, అతని టైంలో మంచిగా ఉండటము, మళ్ళా దేవునికి దూరం అయిపోవటము అతని తర్వాత. ఇలా 7 సైకిల్స్ చూస్తాం అన్నమాట. ఆ తర్వాత దేవుడు వారిని విడిపించినటువంటి విధానాన్ని కూడా మనం తెలుసుకుంటాం. ఏ విధంగా విడిపించాడు, ఎవరెవరి ద్వారా విడిపించాడు, ఎవరెవరు న్యాయాధిపతులుగా ఉంటున్నారు ఆ దినాల్లో, ఇవన్నీ కూడా మనం గ్రంథాలను విపులీకరించి తెలుసుకునేటప్పుడు ఇవన్నీ వస్తాయి మళ్ళా. గమనించండి, తర్వాత రూత్ గ్రంథం చూస్తాం మనం. అనగా మ్యారేజ్ ఆఫ్ గ్రేట్ గ్రాండ్ పేరెంట్స్ ఆఫ్ డేవిడ్, రూత్ అండ్ బోయస్. ఇక్కడ రూత్ గ్రంథంలో ఎందుకు దేవుడు రూత్ గ్రంథాన్ని, చిన్న గ్రంథాన్ని మనకి పరిచయం చేశాడు అనేది చూస్తూ ఉంటున్నప్పుడు మనకి చాలా చక్కని విషయాలు బోధపడుతూ ఉంటాయి అన్నమాట. అనగా దావీదు యొక్క మరి తాత ముత్తాతలు ఈ యొక్క రూతు గ్రంథం ద్వారా బయటకు వస్తారు. అనగా బోయస్, అనగా రూతు కూడా యేసుక్రీస్తు యొక్క వంశావళిలోనికి మత్తయి సువార్తలో చూస్తాం మనం, వస్తుంది అనమాట. ఇవన్నీ గ్రంథానికి వచ్చినప్పుడు మనం చూద్దాం, వాటన్నిటిని గురించినటువంటి వివరణ అక్కడ మనం తెలుసుకుంటాం. కాబట్టి రూతు గ్రంథాన్ని మనం చూస్తూ ఉంటున్నప్పుడు దేవుని యొక్క ఒక ప్రణాళిక మనం చూస్తున్నాం. అందుకని ఏ గ్రంథాలు ఈ 39 పుస్తకాల్లో చేరినవి, లేకపోతే ఏ గ్రంథాలని వెళ్ళి పాత నిబంధన గ్రంథాలుగా మరి కనాను సిటీలో తేల్చినటువంటి గ్రంథాలుగా ఉన్నాయి అనేది చూస్తున్నాం. తర్వాత మరి ఇంకొక మా సమూయేలు గ్రంథంలో చూస్తే మొదటి 7 అధ్యాయాల చరిత్ర ఇక్కడ చూస్తాం. దానికి మరి ఆ సమూయేలు అక్కడ న్యాయాధిపతిగాను, యాజకునిగాను, ఆ తర్వాత వారికి ఎన్నో విధాలుగా నడిపించినటువంటి వ్యక్తిగా మనం గమనిస్తాం అన్నమాట. గమనించండి, అందుకని బర్త్ ఆఫ్ శామ్యూయల్, దేవుడు ఒక ప్రణాళికాబద్ధంగా సమూయేలును తీసుకొని వచ్చినటువంటి సందర్భాన్ని చూస్తాం. ఆ తర్వాత మనం గమనించినట్లయితే యునైటెడ్ కింగ్డమ్ 1051 సంవత్సరం నుంచి 931 సంవత్సరం వరకు చూస్తాం. అనగా సమూయేలు గ్రంథం నుంచి మనము
అలాగే చదువుకుంటూ వచ్చినట్లయితే మనకి ఈ యొక్క రాజుల గ్రంథాలు, తర్వాత దినవృత్తాంతాలు, తర్వాత అదే టైంలో దావీదు, సొలొమోను వీళ్ళు రాసినటువంటి కీర్తనల గ్రంథము, లేకపోతే సామెతల గ్రంథము, తర్వాత ప్రసంగి, తర్వాత పరమగీతము, ఇవన్నీ కూడా అన్నమాట. ఈ పుస్తకాలన్నిట్లో రికార్డ్ చేయబడినటువంటి చరిత్ర 120 సంవత్సరాల చరిత్ర అన్నమాట. గమనించండి. కాబట్టి రాజుల గ్రంథం ఏది సమూయేలు గ్రంథంలో మనం చూస్తున్నప్పుడు ఇశ్రాయేలీలు న్యాయాధిపతులు అయిపోయింది, సమూయేలు గ్రంథంలోనికి వచ్చాం. సమూయేలు పెద్దవాడయ్యాడు, తర్వాత సమూయేలు యాజకునిగా దేవుడు ఆ విధంగా చూడబోతుంటున్నాడు. ఆ తర్వాత దేవుడు ప్రత్యేకంగా ఇశ్రాయేలీలు రాజు కావాలని కోరుకుంటారు. అప్పుడు సమూయేలు వెళ్ళి దేవుని దగ్గరికి వెళ్ళి అడుగుతాడు, అయ్యా మీరు రాజు కావాలని కోరుకుంటున్నారా? దేవుడు ఏమంటాడంటే, నేను వీళ్ళకి రాజుగా ఉన్నాను, కానీ వాళ్ళు నన్ను బయటికి నెట్టేసేటట్టు పరిస్థితి కనిపిస్తా ఉంది. కాబట్టి వాళ్ళకి కావాలన్నప్పుడు రాజుని ఇవ్వు అని చెప్పి సౌలుని చూపించి ఆ విధంగా సౌలుని రాజుని చేయమన్నట్టు గమనిస్తాం. ఆ తర్వాత సౌల్, ఇజ్రాయెల్స్ ఫస్ట్ కింగ్. సౌలు ఇశ్రాయేలీలకి మొదటి రాజుగా కనిపిస్తాడు మనకు. ఆ తర్వాత దేవుడు ఏర్పాటు చేసుకున్నటువంటి రాజు దావీదు అనేటువంటి విషయం బయలుపరచబడుతూ ఉంటున్నది. ఎందుకంటే సౌలు దేవుడు ఏర్పాటు చేసుకున్న రాజు కాదు, కానీ ప్రజలు ఏర్పాటు చేసుకున్న రాజు. వారు కోరుకున్నాడు కాబట్టి వారు కోరుకున్నట్లు ఇచ్చాడు వారు. గమనించండి. అందుకని ఇక్కడ గాడ్స్ చూజన్ కింగ్ డేవిడ్ అనేది చూస్తాం మనం. అది సమూయేలు 2వ సమూయేలు వరకు చూస్తాం అన్నమాట. తర్వాత యెరూషలేము ఎస్టాబ్లిష్డ్ యాజ్ ఇజ్రాయెల్స్ క్యాపిటల్. ఇజ్రాయెల్ రాజ్యానికి యెరూషలేం పట్టణము ఒక ముఖ్య పట్టణముగా లేదా రాజధాని పట్టణముగా వాళ్ళు ఏర్పాటు చేసుకున్నట్టు చూస్తాం మనం. గమనించండి. ఆ తర్వాత ఈ సమూయేలు గ్రంథంలో మనం ఈ చరిత్ర అంతా చదువుకుంటూ వస్తూ ఉంటున్నట్లయితే మనకు అర్థమవుతున్నటువంటి విషయం ఏంటంటే, ఈ దావీదు యొక్క దీన్ని అనగా రాజు అవటాన్ని, ఆ తర్వాత మనం ఈ కలిసి ఉన్నటువంటి రాజ్యం చూస్తాం అన్నమాట. యునైటెడ్ కింగ్డమ్ చూస్తాం మనం. అనగా సౌలు, దావీదు, సొలొమోను వీళ్ళ యొక్క పరిపాలన విధానాన్ని అంతటిని కూడా ఈ యొక్క 2 సమూయేలు గ్రంథాల్లో మనం గమనిస్తాం. చూడండి. ఆ తర్వాత అంటే దాదాపు అక్కడ సౌలు యొక్క పరిపాలన 40 సంవత్సరాలు, దావీదు యొక్క పరిపాలన 40 సంవత్సరాలు, ఈ యొక్క సొలొమోను యొక్క పరిపాలన 40 సంవత్సరాలు, అనగా 120 సంవత్సరాల చరిత్ర. అందుకనే ఆ 2 గ్రంథాలు ఇంకా గమనిస్తున్నటువంటి. చూడండి, ఆ సమయంలోనే ఈ యొక్క కీర్తనల గ్రంథం కానీ ఇవన్నీ కూడా మనకి కనిపించేవి. తర్వాత డివైడెడ్ కింగ్డమ్ 931వ సంవత్సరం నుంచి 586వ సంవత్సరం వరకు చూస్తున్నాము. డివైడెడ్ కింగ్డమ్ అంటే సొలొమోను తర్వాత ఈ రాజ్యము, ఇశ్రాయేలు రాజ్యము 2గా చీలిపోయినట్లు చూస్తాం మనం. అంటే సొలొమోను తర్వాత జరిగేటువంటి, సొలొమోను చనిపోయిన తర్వాత అన్నమాట. సొలొమోను కుమారుడైనటువంటి రెహబాము, సొలొమోను దగ్గర పనిచేసినటువంటి యెరోబాము, వీళ్ళిద్దరు కలిసి రాజ్యాన్ని 2గా చీల్చివేసినట్టు చూస్తాం. గమనించండి. అయితే దాని వలన మరి భయంకరమైనటువంటి పరిస్థితులు ఎదుర్కొన్నట్టు ఇశ్రాయేలు ప్రజలు తెలుసుకుంటున్నాం. అనగా అప్పుడు యూదా రాజ్యముగాను ఇశ్రాయేలు రాజ్యముగాను విడిపోతుంది. యూదా రాజ్యమేమో 2 గోత్రాల వాళ్ళు యూదా రాజ్యంలో ఉంటారు. యూదా గోత్రము, బెంజమీను గోత్రం, బెన్యామీను అని అంటాం తెలుగులో. కాబట్టి యూదా గోత్రము, బెన్యామీను గోత్రం ఈ 2 కూడా యూదా రాజ్యముగా ఉంటాయి. మిగిలినటువంటి 10 గోత్రాల వాళ్ళు ఇశ్రాయేలు రాజ్యముగా ఉంటారన్నమాట. గమనించండి. కాబట్టి ఇశ్రాయేలు రాజ్యము, యూదా రాజ్యం ఈ 2గా విడిపోయినట్లు అది డివైడెడ్ కింగ్డమ్ గా. అంతకుముందు ఇశ్రాయేలు రాజ్యముగానే ఉన్నది. సొలొమోను తర్వాత డివైడెడ్ కింగ్డమ్ 2గా చీలిపోయింది. ఇశ్రాయేలు రాజ్యము యూదా రాజ్యముగాను ఇశ్రాయేల్ రాజ్యంగాను చీలిపోయింది అనమాట. గమనించండి. అందుకని ఇక్కడ మనం చూస్తూ ఉంటున్నట్లయితే ఈ చరిత్ర అంతా కూడా మనము హిస్టరీ ఆఫ్ 10 ట్రైబ్స్ ఆఫ్ నార్థరన్ కింగ్డమ్, దాన్ని ఉత్తర రాజ్యము అన్నాం. ఇశ్రాయేల్ రాజ్యాన్ని ఉత్తర రాజ్యము అన్నారు. యూదా రాజ్యాన్ని ఏమో దక్షిణ రాజ్యము అన్నారు అన్నమాట. ఇవి గుర్తుపెట్టుకోవాలి మీరు. యూదా రాజ్యము దక్షిణ రాజ్యం, ఇశ్రాయేల్ రాజ్యమేమో
ఉత్తర రాజ్యం కింద ఉండేదన్నమాట. అందుకని ఇక్కడ మనం చూస్తూ ఉంటున్నట్లయితే ఆ తర్వాత ఆ ఇస్రాయేల్ రాజ్యమేమో అష్షూరీయుల కిందకి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత అంటే ఓడిపోయిన తర్వాత అంటే వాళ్ళు శత్రువుల చేతికి అప్పగించబడినటువంటి సందర్భాన్ని జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాను మీకు. ఆ తర్వాత యూదా రాజ్యమేమో బబులోనీయుల చేతి కిందకి వెళ్ళిపోతున్నారు. అనగా వాళ్ళు చేసినటువంటి తప్పిదాలను బట్టి, వాళ్ళ యొక్క అవిధేయతను బట్టి దేవుడే వారిని శత్రువుల చేతికి అప్పగించినట్టు చూస్తాం మనం. అది ముందుగా ప్రవచనాలు నెరవేరవలసి ఉంటున్నది కాబట్టి ఆ విధంగా దేవుడు ఆ విధంగా వారిని అప్పగించినటువంటి సందర్భాన్ని కూడా మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. కాబట్టి ఈ డివైడెడ్ కింగ్డమ్ అనేది చూస్తూ ఉన్నాం. ఉమ్మడి రాజ్యంలో ఉన్నటువంటి రాజుల గురించి మనం గుర్తు చేసుకుంటే ఇశ్రాయేల్ యొక్క గొప్ప రాజులు ఎవరు అని అంటే సౌలు, దావీదు, సొలొమోను. వీళ్ళ గురించి మనం చదవచ్చు అన్నమాట. ఈ సందర్భాల్లో వీళ్ళ గురించి వీళ్ళ యొక్క గొప్పతనాన్ని గురించి మనము చదవచ్చు. అయితే దావీదు టైంలోనే దేవుడు నాకు ఒక మందిరాన్ని కట్టాలి అని అడిగినట్టు చూస్తాం. అయితే అది దావీదు టైంలో కాకుండా సొలొమోన్ టైంలో అది కంప్లీట్ చేయబడినట్టు, సొలొమోన్ ఆ యొక్క విషయాన్ని నెరవేర్చినట్టు కూడా మనకందరూ తెలుసు. వాక్య విధానాల్లో మనము గమనిస్తూ ఉంటాం అన్నమాట. కాబట్టి ఆ విధంగా జరిగినటువంటి సందర్భాలు మనం చూస్తే ఇశ్రాయేల్ యొక్క గొప్ప రాజులు ఉమ్మడి రాజ్యంలో అనగా 120 సంవత్సరాల ఉమ్మడి రాజ్యం అది. అందుకనే నేను ఇందాక జ్ఞాపకం చేశాను. సౌలు 40 సంవత్సరాల ఉమ్మడి రాజ్యము, తర్వాత దావీదు 40 సంవత్సరాల ఉమ్మడి రాజ్యము, సొలొమోను 40 సంవత్సరాల ఉమ్మడి రాజ్యం. ఆ తర్వాత అది విడిపోయినట్లు మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉంటున్నాం. క్రీస్తు పూర్వము అంటే దాన్నే నేను ఇక్కడ మీకు ఇందాక ఇంగ్లీష్ లో చెప్పినటువంటి దాన్నే నేను మీకు తెలుగులో తీసుకొని వచ్చాను. సారీ, అది దాన్ని మళ్ళీ వివరించాల్సిన అవసరత లేదు. ఇక్కడ బబులోను చెర గురించి మనం చూస్తూ ఉంటున్నాం. మనం బబులోను చెర అంటే ఎప్పుడు జరిగింది? ఇది క్రీస్తు పూర్వము 605వ సంవత్సరం నుంచి 535వ సంవత్సరం వరకు జరిగినట్టు 70 సంవత్సరాల చరిత్ర ఇక్కడ మనం చూస్తాం అన్నమాట. అంటే పాప ఫలితంగా 70 సంవత్సరాల చెర ఇశ్రాయేలీలు అనగా యూదులు, ఇస్రాయేల్ రాజ్యం అనేది చూస్తున్నాం మనం. అనగా ఈ రెండు రాజ్యాలు కూడా ఇశ్రాయేల్ రాజ్యము కానీ యూదా రాజ్యం కానీ ఈ డివైడెడ్ కింగ్డమ్ లో ఉన్నటువంటి రాజ్యాలు మనం చూసినట్లయితే యూదుల గురించి మాత్రమే ఎక్కువగా మనం తర్వాత చదువుతూ ఉంటాం. ఇశ్రాయేలీల్ని దేవుడు హెచ్చరించాడు, వాళ్ళు అష్షూరీయుల చేతి కిందకు వెళ్ళిపోయినట్టు. ఆ తర్వాత అందరినీ కూడా ఈ యొక్క ప్రపంచ నలుమూలలకి వాళ్ళు చెల్లా చెదరైపోయినట్టు ఇశ్రాయేలీలు చూస్తాము. ఆ తర్వాత యూదులు మాత్రము బబులోనీయుల చెర కిందకు వెళ్ళినట్టు చూస్తాం. అయితే వెళ్ళినటువంటి యూదులు తిరిగి వచ్చారు. 70 సంవత్సరాల తర్వాత తిరిగి వచ్చారన్నమాట. బబులోని చెరలోనికి వెళ్ళటము అనేటువంటిది మనం చూసినప్పుడు 70 సంవత్సరాల ఆ చెర మనం చూసిన యూదుల యొక్క చరిత్ర గురించి చూస్తున్నట్లయితే 3 చెరలు జరిగినాయి. అనగా 3 సార్లు బబులోనీయులు యూదా రాజ్యం మీదకి యుద్ధానికి వచ్చినట్లు మనం గమనించవచ్చు. అయితే మొదటిది 605వ సంవత్సరంలో జరిగింది, రెండవది 597 సంవత్సరంలో జరిగింది, మూడవది 586వ సంవత్సరంలో జరిగిందన్నమాట. ఈ 3 దఫాలుగా ఈ యూదుల్ని బబులోనీయులు తీసుకొని వెళ్ళినట్లు అనగా నెబుకద్నెజర్ టైంలో జరిగినటువంటి ఆ విధానాన్ని మనం చూస్తున్నాం అన్నమాట. అయితే చెరలోనికి వెళ్ళినా కానీ దేవుని యొక్క ప్రజలు, దేవుడు ఏర్పాటు చేసుకున్నటువంటి ప్రజలు, నిబంధన ప్రజలు, వాళ్ళని గురించి దేవుడు ఎప్పుడు విడిచిపెట్టలేదు. ముందుగానే చెప్పాడు, 70 సంవత్సరాలు మీరు చెరలో ఉంటారు, ఆ తర్వాత అభిషిక్తుడు వస్తాడు, మిమ్మల్ని విమోచిస్తాడు. ఇవన్నీ కూడా ముందుగా చెప్పబడినటువంటి వాగ్దానాల ఫలాన్ని తర్వాత చూస్తారు. దేవుని మహిమ వారిని విడిచి వెళ్ళనటువంటి పరిస్థితి గమనిస్తారు. అనగా కొంతకాలం చెరలో ఉన్నారన్న. అందుకని ఇక్కడ అదే టైంలో దానియేలు ద్వారా, యెహెజ్కేలు ద్వారా దేవుడు ఆ 70 సంవత్సరాలు వారిని హెచ్చరిస్తూ వారికి ప్రవచన విషయాలని తెలియజేస్తూ ఉంటున్నట్లు మనం గమనిస్తాం. అనగా దానియేలు కూడా బబులోనులోనే ఉంటాడు, యెహెజ్కేలు కూడా రెండవసారి వీళ్ళు దండయాత్రకు వచ్చినప్పుడు యెహెజ్కేలు ఇలాంటి వాళ్ళని తీసుకొని వెళ్తాం. మొదటిసారి ఏమో
దానియేలుని తీసుకొని వెళ్తారు, వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళందరినీ కూడా. రెండోసారి వచ్చినప్పుడు ఎహెజ్కేలుని ఇలాంటి వాళ్ళని తీసుకెళ్తారు. అయితే ఎహెజ్కేలు అక్కడ చెరలు అనగా రాజు యొక్క ఆస్థానంలో ఉండడు దానియేలు లాగా, కానీ ఆ ప్రదేశంలోని బబులోను దేశంలోనే ఉంటాడు. ఒక నది ఒడ్డున కూర్చొని అక్కడ ప్రవచనాలు రాసినట్టు మనకి చరిత్ర చెప్తున్నటువంటి విషయం చూస్తాం. ఓకే, తర్వాత చెర నుండి తిరిగి వచ్చినటువంటి సందర్భాన్ని చూస్తాం మనం. అది ఎప్పుడు జరిగింది అని అంటే క్రీస్తు పూర్వం 538 నుంచి 430 సంవత్సరాల మధ్య కాలంలో జరిగినటువంటి. ఆ టైంలోనే ఎజ్రా, నెహెమ్యా, ఎస్తేరు ఇలాంటి చిన్న ప్రవక్తల తర్వాత హగ్గయి, జకర్యా, మలాకి ఈ గ్రంథాల యొక్క చరిత్ర చెర నుండి తిరిగి వచ్చిన సందర్భంలో జరిగినటువంటి చరిత్ర ఈ గ్రంథాల్లో చూస్తాం అన్నమాట. అనగా దేవాలయ పునర్నిర్మాణానికై కోరెషు శాసనం చేశారు. దేవాలయ పునర్నిర్మాణానికై కోరెషు శాసనం చేశారు. ఇది ఒకటి చెప్పి ముగించేస్తాను మీ టైం. దేవాలయ పునర్నిర్మాణానికై కోరెషు శాసనం చేస్తారు. అంటే ఆ టైంలో వాళ్ళు తిరిగి రావటానికి ఎవరు ఫస్ట్ వచ్చింది? ఎవరు? జెరుబ్బాబెలు గుంపు అని. జెరుబ్బాబెలు గుంపు వచ్చి దేవాలయాన్ని పునర్నిర్మించటానికి అక్కడ చూస్తారు. తర్వాత రెండవ గుంపు ఎవరు? ఎజ్రా గుంపు అని. మూడవ గుంపు ఎవరు? నెహెమ్యా గుంపు. 3 సార్లు చెరలోనికి వెళ్ళారు, 3 సార్లు చెర నుండి వచ్చారన్న. ఇది మనం గుర్తుపెట్టుకోవడానికి వీలుగా చెప్తూ ఉంటుంది. గమనించండి ప్రియమైనటువంటి వారు. కాబట్టి ఎవరి టైంలో ఎవరెవరు వచ్చారు అనేది కూడా ఇక్కడ నేను మీకు ఇస్తూ ఉంటున్నాను, మీరు గుర్తుపెట్టుకోండి. ఇంతటితో అనగా పాత నిబంధన ముగింపు జరిగినట్లు చూస్తూ ఉంటున్నాం మనం. అనగా యూదులు మళ్ళా తిరిగి వారి దేశానికి రావటము అనేది. ఆ తర్వాత క్రొత్త నిబంధనకి పాత నిబంధనకి మధ్య దాదాపు 400 సంవత్సరాలు నిశ్శబ్ద సంవత్సరాలు ఉన్నాయి. అంటే ఎందుకన్నారు నిశ్శబ్ద సంవత్సరాలు? ఆ టైంలో దేవుడు ఎవరితో మాట్లాడలేదు, ఏ ప్రవక్త కూడా లేడు. ఆ టైంలో దేవుని వాక్కు ఎవరికీ వినిపించబడలేదు. ఇది చరిత్ర చెప్తున్నటువంటి సత్యం. అయితే ఆ టైంలో చరిత్ర జరగలేదా? జరిగింది. ఏంటి? పర్షియన్లు పరిపాలించారు, గ్రీకులు పరిపాలించారు, అస్మోనియన్లు పరిపాలించారు, రోమియోలు పరిపాలించారు. తర్వాత ఆయా మత వర్గాలు అభివృద్ధి చెందినవి. పరిసయ వర్గము, తర్వాత సద్దుపే వర్గము, ఇవన్నీ అభివృద్ధి చెందినవి. ఆ తర్వాత క్రీస్తు జననం జరిగింది. అనగా దేవుడు కాలము సంపూర్ణమైనప్పుడు స్త్రీ సంతానము ద్వారా ఏ విధంగానైతే ఈ ప్రజా జనాంగాన్ని, ఇశ్రాయేలు జనాంగాన్ని, లేకపోతే తన ప్రజలందరినీ, ఈ లోక జనాంగాన్ని అంతటిని కూడా రక్షిస్తానని వాగ్దానం చేశాడో ఆ విధంగా జరిగిందని. కాలము సంపూర్ణమైనప్పుడు అనగా దేవుడు ఆ విధంగా ఆశించినటువంటి దాన్ని బట్టి అది మనం ఇక్కడ నేర్చుకుంటూ ఉంటున్నటువంటి. గమనించండి ప్రియమైనటువంటి వాళ్ళ. కాబట్టి ఇది పుస్తకాల అన్నిటి యొక్క చరిత్ర అన్నమాట. ఇవి అవసరం లేదు, ఎందుకంటే ఈ ఇంగ్లీషులో ఉన్నటువంటి వాటిని నేను తెలుగులో మీకు ట్రాన్స్లేట్ చేశాను. ఇక్కడ ఒక బ్రీఫ్ ఓల్డ్ టెస్ట్మెంట్ టైమ్ లైన్ మీకు అర్థం కావటం కొరకు అన్నమాట. ఆడమ్ 4000 సంవత్సరాల సమయంలో సంగతి, నోహు 2400 సంవత్సరంలో, అనగా క్రీస్తు పూర్వం. అయ్యా హలో. కాబట్టి అబ్రహాము దాదాపు 2000 అనగా క్రీస్తుకు పూర్వము 2000 సంవత్సరాల చరిత్ర. యోసేపుది క్రీస్తుకు పూర్వము 1850 సంవత్సరాల చరిత్ర. మోషేది 1450 సంవత్సరాల చరిత్ర. సంసోన్ది 1250 సంవత్సరాలు క్రీస్తుకు పూర్వం. దావీద్ది 1000 సంవత్సరాలు క్రీస్తుకు శకము 1000 క్రీస్తుకు పూర్వము 1000 సంవత్సరాల టైంలో. సొలొమోన్ది 950. డానియేల్ది క్రీస్తు పూర్వము 600 సంవత్సరాలు. ఎజ్రా 500. మలాకి 400 సంవత్సరాలు. క్రీస్తుకు పూర్వము 400. అందుకనే 400 సంవత్సరాల కాలము గ్యాప్ ఉన్నది అని అంటున్నాము. పాత నిబంధన సంక్షిప్త కాలమానము చూస్తున్నట్లయితే ఇక్కడ మీరు ఆ పైన దాన్ని నేను తెలుగులో పెట్టాను కింద, అది మీరు గుర్తించవలసినటువంటిది. ఓకే, మరి ఇంతటితో నేను ఆపమంటే ఆపేస్తాను. ఇక నెక్స్ట్ వీక్ చూద్దాం. మీరు అనుకున్న టైం ప్రకారం కరెక్ట్ గా అయింది. ఓకే బ్రదర్ నిరీక్షణ్, థ్యాంక్ యూ. ఏదైనా ఒకవేళ ప్రశ్నలు అలాంటి ఉంటున్నట్లయితే దయచేసి
మీరు ఆఫ్టర్ క్లాస్ మీరు ఏదైనా కానీ అడగవచ్చు నన్ను. అంటే ఇది మాత్రం ఇప్పుడు మనం పుస్తకాల వివరణలోనికి వెళ్తాం తర్వాత. అప్పుడు మీకు ఏమైనా ప్రశ్నలు వచ్చినప్పుడు మీరు టైం తీసుకొని నన్ను అడగచ్చు.